అనగనగా పచ్చలేరు అనే ఒక గ్రామంలో ప్రజలందరూ ఎంతో మంచిగా సద్గుణాలతో సంతోషంగా ఉండేవారు. అయితే సరిగ్గా ఆ ఊరికి మధ్యలో ఒక పురాతనమైన మరియు చారిత్రాత్మకమైన దేవాలయం ఒకటి ఉండేది. ఆ దేవాలయం అంటే ఆ ఊరి ప్రజలందరికీ ఎంతో మక్కువ. ప్రతిరోజు ఆ గుడికి ఎంతో మంది భక్తులు వస్తూ వెళుతూ ఉండేవారు. ఆ గుడిలో ఉన్న పూజారి గారు ఆ దేవాలయాన్ని ఎంతో జాగ్రత్తగా శుభ్రంగా మెయింటైన్ చేస్తూ ఉండేవారు. ఆ దేవాలయానికి సరిగ్గా ఎదురుగా ఎన్నో సంవత్సరాల నాటి ఒక చెట్టు ఉండేది. ఆ చెట్టు ఎంతో మందికి నీడనిచ్చేదిగా ఉండేది. అయితే కొంతకాలంగా ఆ ఊరిలో ఎక్కడి నుంచో ఒక ఆవు ఒకటి వచ్చి రోజు ఆ చెట్టు దగ్గరే ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్టుగా ఉండటం అందరూ గమనించారు. అరే సతీ, ఇది చూసావా? ఈ ఆవు రోజూ ఇదే సమయంలో అంటే 4 గంటలకి ఇదే ప్రదేశంకి వచ్చి ఇక్కడ ఎవరికోసమో ఎదురు చూస్తూ ఉంటుంది. ఎవరికోసం అంటావు? ఏమోరా, అదే తెలీదు, విచిత్రంగా ఉంది కదా అంటూ అందరూ ఆ ఆవు గురించే వింతగా మాట్లాడుకుంటూ వెళ్ళేవారు. అయితే ఒకరోజు ఆ ఆవు అక్కడికి వచ్చి చాలా సేపటి పాటు అక్కడే ఎవరి గురించో ఎదురు చూస్తూ అలానే ఉండిపోయింది. సాయంత్రం 5 అయింది, 6 అయింది, 7 ఇంకా 8 కూడా కావస్తుంది. కానీ ఆ ఆవు అక్కడే అలా ఎదురు చూస్తూ ఉండిపోయింది. ఇంతలో చీకటి పట్టంతో శివాలయం తలుపుల్ని మూసి పూజారి గారు అటువైపుగా వెళుతూ ఆ ఆవుని గమనిస్తారు. పూజారి గారు ఆవు దగ్గరికి వెళ్ళి, ఇదేమిటబ్బా, ఈ గోవు ఈరోజు ఇక్కడే ఉండిపోయింది, ఎంతసేపు అయినా వెళ్ళడం లేదు. కాని ఆ పూజారి గారు ఆ ఆవు దేని గురించో బాధపడుతూ ఉండడం గమనిస్తారు. గోమాత, నీవు ఎవరు? రోజు నిన్న ఇక్కడే చూస్తాను, కానీ ఈసారికే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలే. మరి ఈరోజు ఎందుకు వెళ్ళలేదు? సరే, ఇకనైనా మీ ఇంటికి వెళ్ళండి. మీ వాళ్ళంతా మీ గురించి ఎదురు చూస్తూ ఉంటారు. చీకటి పడిపోతోంది అని పూజారి గారు ఆ ఆవుని ఆ ప్రదేశం నుండి పంపించటానికి ప్రయత్నిస్తాడు. కానీ ఎంత ప్రయత్నించినా ఆ ఆవు నేనిక్కడి నుంచి వెళ్ళేదే లేదు అన్నట్టుగా తల ఊపుతుంది. చేసేదేం లేక ఆ పూజారి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. పూర్తిగా చీకటి పడటంతో ఆ ఆవుకి ఏదో తెలియని కంగారు కలుగుతుంది. ఇంకా లాభం లేదంటూ ఆ ఆవు ఊర్లోకి వెళ్ళటం మొదలు పెడుతుంది. ఊళ్ళోకి వెళ్ళిన ఆవు అన్ని ప్రదేశాలకి వెళ్ళి అక్కడ బిగ్గరగా అరవటం, ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్లుగా అక్కడ ఊర్లో తిరగటం అందరూ గమనిస్తారు. అబ్బబ్బా, అసలు ఏమిటి ఆవు ఎందుకింత అల్లరి చేస్తోంది? ఒకటే గోల, అరుపులు. పదండి వెళ్ళి చూద్దాం. పదండి వెళ్దాం. పదండి పదండి. అలా ఆవు వెనక వెళుతూ ఉండగా ఒక చోట పొలం గట్టుకి అవతల అమ్మా అమ్మా అంటూ ఒక చిన్న పిల్లవాడి ఏడుపు వినపడుతుంది. అది గమనించిన ఆ ఆవు ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్ళి నెమ్మదిగా నిమురుతూ ఆ పిల్లవాడిని లేపుతుంది. అరే రే, ఎంత పని అయింది? అసలెవడి బాబు
ఎక్కడి నుంచి వచ్చాడు? ఎంత ప్రమాదం తప్పిందో కదా. మరుసటి రోజు అసలు ఈ బాబు ఎవరు, ఎందుకు ఆ ఆవు ఈ బాబు కోసం అంతలా ఎదురు చూస్తోంది అని తెలుసుకోవటానికి ఆ బాబు వాళ్ళ ఇంటికి మళ్ళీ వెళ్తారు. నిన్న ఆ విధంగా ఆ ఆవు వింతగా ప్రవర్తించడం వల్లనే ఈ బాబుని మేము రక్షించగలిగాం. నా పేరు కిట్టు. నేను రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు అక్కడ గుడి దగ్గర నాకు ఈ ఆవు కనిపించేవి. నేను రోజు స్కూల్ నుంచి వెళ్ళేటప్పుడు ఆవు కోసం కొంచెం గడ్డి తీసుకొని వెళ్ళేవాడిని. అప్పటి నుంచి మేమిద్దరం మంచి స్నేహితులం అయిపోయాం. రోజు ఆవుకి నేను గడ్డి తినిపిస్తూ ఉంటాను. అందుకే దానికి నేనంటే చాలా ఇష్టం. అది విన్న ఊరు జనమంతా ఆశ్చర్యంతో అలానే చూస్తూ ఉండిపోతారు. అరే, నోరు లేకపోయినా ఆ మూగజీవికి తనకు అన్నం పెట్టిన వారంటే ఎంత ప్రేమో కదా అని ఆ ఆవు గురించి అందరూ మాట్లాడుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ తరువాత నుంచి ఆ గుడికి ప్రతిరోజు 4 గంటల సమయానికి ఆ ఆవు దగ్గరికి కిట్టు వస్తున్నాడా లేదా అని జనమంతా దూరం నుండి చూస్తూ ఉంటారు. కిట్టు ఎప్పటిలాగే ఆ ఆవుకి రోజు గడ్డి తీసుకొచ్చి తినిపించటం, ఆ ఆవు ఎంతో ప్రేమతో దాన్ని ఆస్వాదించటం ఊరి ప్రజలందరూ సంతోషంగా గమనిస్తూ ఉంటారు.